స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ చూశాము. మరి మనము నెక్స్ట్ ఫిక్స్ సార్ట్, మెర్జ్ సార్ట్ ఇవి చూద్దాము. కానీ ఇవి చూడాలంటే, ఇవి అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కాన్సెప్ట్ గురించి తెలియాలి. ఆ కాన్సెప్ట్ గురించి తెలియకుండా మీకు మెర్జ్ సార్ట్ కానీ ఫిక్స్ సార్ట్ కానీ అర్థం కాదు. అందుకే మొదటగా మనము ఆ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే, నా రికర్షన్ అంటే ఏంటో తెలుసా నాన్న? ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్షన్. ఆ ఫంక్షన్ ని కాల్ చేసుకుంటే ఆ కాన్సెప్ట్ ఏమంటారు? రికర్షన్. ఫర్ ఎగ్జాంపుల్, మెయిన్ ఇలా రాశా, printf గుడ్ అని రాసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఏం కాల్ చేస్తున్నా? మెయిన్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది మెయిన్ ఫంక్షన్ నుంచి. ఏమని ప్రింట్ చేస్తుంది? గుడ్ అని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ దేన్ని కాల్ చేస్తుంది? మెయిన్. మళ్ళీ కాల్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది? గుడ్ అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది? మెయిన్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. ఇలాగా సో కంటిన్యూ అవుతుంది. కాకుంటే ఇక్కడ ఇన్ఫైనైట్ లూప్ లో పడుతుంది. దీన్ని మనం ఫైనైట్ ఎలా చేస్తాము అనేది చూద్దాం. ఓకేనా? ఏం లేదు, నా ఇక్కడ ఏంటి అంటే, సో ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తా. ఫంక్షన్ ని కాల్ చేస్తా. ఫంక్షన్ పంపిస్తా 1. నౌ ఫంక్షన్ ఇక్కడ రాస్తా ఇంట్ ఐ. నౌ printf %d, I. Now function i+1. Now ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కి ఏమొస్తుంది? ఆర్గ్యుమెంట్ గా ఐ అనే వేరియబుల్లోకి 1 వస్తుంది. 1 వచ్చిన తర్వాత ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎంత ప్రింట్ అవుతుంది? 1 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయి మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ అయి ఐ ప్లేస్ లోకి ఏం పోతుంది? i+1 అంటే ఎంత వెళ్తుంది? 2 వెళ్తుంది. నా ప్రింట్ అవుతుంది i2. 2 ప్రింట్ అయిన తర్వాత నా మళ్ళీ ఫంక్షన్ కి ఎంత వెళ్తుంది? ఫంక్షన్ కాల్ అయి ఐ వాల్యూ 3 వెళ్తుంది. నా ప్రింట్ అవుతుంది. ఇలా తిరుగుతూ ఇన్ఫైనైట్ లూప్ లో పడిపోతుంది. దీన్ని నేను ఫైనైట్ ఎలా చేస్తానో చూడండి. నా ఇఫ్ i ≤ 3 అయితేనే ఈ ఫంక్షన్ ని కాల్ చేయి. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఐ వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. నా 1 ప్రింట్ అవుతుంది. 1 ≤ 3, ఎస్ కాబట్టి ఐ వాల్యూ ఫంక్షన్ కాల్ ఎంత వెళ్తుంది? 2 వెళ్తుంది. నా 2 కూడా ప్రింట్ అవుతుంది. 2 ≤ 3, ఎస్ కాబట్టి ఫంక్షన్ కాల్ అయి 3 పోతుంది. నా 3 కూడా ప్రింట్ అవుతుంది. 3 ≤ 3, ఎస్ కాబట్టి నా మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ అయి ఐ వాల్యూ ఎంత వెళ్తుంది? 4 కూడా ప్రింట్ అవుతుంది. 4 ≤ 3, నో, ఈ కండిషన్ ఏమైంది? ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ కావడం వల్ల ఈ ఫంక్షన్ కాల్ కాదు. నా కంట్రోల్ బ్యాక్ వెళ్ళిపోతుంది అండ్ ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఎంత? 1, 2, 3 అండ్ 4. ఈ విధంగా ఒక సర్టన్ కండిషన్ పెట్టి దీన్ని ఫైనైట్ లూప్ లాగా చేస్తాం. ఎలాంటి కండిషన్ లేకుండా సో మీరు రాశారనుకోండి, అది ఇన్ఫైనైట్ లూప్ అవుతుంది. సర్టన్ కండిషన్ పెట్టి కనుక మీరు ఈ ఫంక్షన్ ని కాల్ చేశారు రిపీట్గా అంటే నా అది ఫైనైట్ లూప్ అవుతుంది. ఈ విధంగా రికర్షన్ అంటే ఏంటి అంటే, ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్
రికర్షన్. దానివల్ల లూప్ ని ఫామ్ చేసుకోవచ్చు. మనము లూప్ తో రాసే ఏ ప్రోగ్రామ్ అయినా లూప్ వాడకుండా రికర్షన్ కాన్సెప్ట్ తో మనం రాయొచ్చు. స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ ఈ మధ్యకాలంలో నాతో మాట్లాడడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ నాకు డిఎస్ఏ కావాలి సార్, నాకు జావా కావాలి సార్, నాకు పైథాన్ కావాలి సార్, ఇలా నేర్చుకోవడానికి చాలా మంది వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి, జావా, డిఎస్ఏ, పైథాన్ ఇవి కాదు. జావా, పైథాన్, డిఎస్ఏ ఇవి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ని బాగా డెవలప్ చేసుకోండి. మీ ప్రోగ్రామ్ లాజిక్స్ ని బాగా డెవలప్ చేసుకోండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, 100% గా. నాకు తెలిసి సి లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఫస్ట్ సి లాంగ్వేజ్ లో మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా వచ్చేస్తుంది. మీకు సి లాంగ్వేజే సరిగ్గా రాదు, అంతా సగం సగమే వస్తుంది. జావా ఏం చేస్తావు? జావా నేర్చుకున్నావు, నీ దగ్గర ప్రోగ్రామింగ్ లాజిక్ స్కిల్సే లేవు. పైథాన్ నేర్చుకొని ఏం చేస్తావు? ఫస్ట్ సిలో ఫౌండేషన్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోండి. స్టూడెంట్స్ చేస్తున్న ఫస్ట్ మిస్టేక్ ఇదే. స్టూడెంట్ అనుకుంటారు సీనే కదా, మేనేజ్ చేసేస్తాలే, బేసిక్స్ వచ్చులే, మేనేజ్ చేస్తా, బేసిక్స్ వచ్చు. అది కాదు. 100% గా నీకు సి లాంగ్వేజ్ వచ్చా లేదా? 100% గా నీకు సి లాంగ్వేజ్ వచ్చు అంటే మాత్రమే మీరు జావా కానీ, పైథాన్ కానీ, డిఎస్ఏ కానీ నేర్చుకోండి. ఒకవేళ మీకు సి లాంగ్వేజ్ కనుక పర్ఫెక్ట్ గా వచ్చు నాకు అంటే నా నెంబర్కి కాల్ చేయండి, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటాను. మీకు ఎన్ని బేసిక్స్ వచ్చు, మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో ఈ సి లాంగ్వేజ్ లో నేను మీకు గైడ్ చేస్తాను. ఎందుకంటే బేస్మెంట్ అనేది చాలా ముఖ్యం. మీ బేస్మెంటే స్ట్రాంగ్ లేకుండా మీరు ఎన్ని ఫ్లోర్లు వేసినా కుప్ప కూలాల్సిందే. ఇది కన్ఫామ్ గా జరుగుతుంది. అందుకే ఐటీ సైడ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీకందరికీ కూడా ఈ శ్రీధర్ సార్ చెప్తున్న విషయం ఏంటి అంటే, మీ బేస్మెంట్ ని స్ట్రాంగ్ చేసుకోండి. ఇది సి లాంగ్వేజ్ తో మాత్రమే పాసిబుల్ అవుతుంది. వన్స్ బేస్మెంట్ ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా అయ్యిందో ఇక మీరు ఎన్ని ఫ్లోర్లు వేసినా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఏదో పేక మేడలా కట్టేస్తా, రాత్రికి రాత్రే మొత్తం కూలిపోతుంది. మీరు అనుకుంటుంటారు అబ్బా జాబ్ రావాలి, జాబ్ రావాలి, జాబ్. హలో, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జాబ్ రాకముందుకు ఒక బాధ, జాబ్ వచ్చిన తర్వాత 100 బాధలు ఉంటాయి. జాబ్ రాకముందుకు ఒకే ఒక బాధ, జాబ్ రాలేదు అని. వన్స్ జాబ్ వచ్చిందా, నువ్వు ప్రోగ్రామింగ్ లో రాయలేక లాస్ట్ ఎంతో మంది స్టూడెంట్స్ చూశాను, అబ్స్కాండ్ అవుతారు. ఆ టార్చర్ తట్టుకోలేక, ఆ ప్రోగ్రామింగ్స్ చేయలేక. మీకు ఉద్యోగం కాదు, ఉద్యోగం వస్తే దాన్ని నిలబెట్టుకునే క్యాపబిలిటీ ఉందా అది చూసుకోండి. అంతేగాని ఉద్యోగమో ఉద్యోగమో అని ఉరకకండి. ఉద్యోగం ఇస్తే మీరు చేయగలరా? మీలో అంత టాలెంట్ ఉందా? మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయా? లాజికల్లీ మీరు డెవలప్ అయ్యారా? మీరు ప్రోగ్రామర్ గా పనికొస్తారా? ఈ విషయం తెలుసుకోండి ఫస్ట్. స్టూడెంట్, మళ్ళీ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. నా రికర్షన్. రికర్షన్ అంటే ఏంటి? A function is called by itself is called recursion.
ఆ ఫంక్షన్ ని కాల్ చేసుకుంటే దాన్ని రికర్షన్ అంటాం. ఈ రికర్షన్ వల్ల లూప్ ఫామ్ అవుతుంది. లూప్ తో రాసే ఏ ప్రోగ్రామ్ నైనా రికర్షన్ తో రాయొచ్చు. రికర్షనే కదా, సింపుల్ లూప్ ఫామ్ చేయొచ్చు, లూప్ తో రాసే ఏ ప్రోగ్రాము అయినా రాయొచ్చు. అర్థమైపోయింది నాకు అని అనుకుంటారు స్టూడెంట్. కానీ ఇక్కడ చాలా లాజిక్ ఉంటుంది. మీకు నిజంగా రికర్షన్ అంటే అర్థమైతే నేను ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, మీకు రికర్షన్ అంటే అర్థమైనట్టే. నా మెయిన్ ఫంక్షన్ 1 ఫంక్షన్ int I if I less than or equal to 3 function I plus 1. Now printf percentage d comma I. ఈ ప్రోగ్రామ్ కి ఎవరైతే ఆన్సర్ పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతారో ఆ స్టూడెంట్ కి రికర్షన్ 100% గా అర్థమైనట్టు. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఎలా ఎస్టిమేట్ చేస్తారో చూడండి. ఫస్ట్ ఐ వాల్యూ 1 వస్తుంది. ఐ వాల్యూ ఎంత? 1. నా 1 less than or equal to 3? నో. ఎస్ కాబట్టి ఫంక్షన్ కాల్ అయి ఐ ప్లస్ 1 ఎంత? 2 వెళ్తుంది. ఫంక్షన్ కాల్ అయి ఐ వాల్యూ 2 వెళ్తుంది. 2 less than or equal to 3? ఎస్ కాబట్టి ఫంక్షన్ కాల్ అయి ఐ ప్లస్ 1 అంటే 2 plus 1 ఫంక్షన్ కాల్ అయి 3 వెళ్తుంది. 3 less than or equal to 3? ఎస్ కాబట్టి ఫంక్షన్ కాల్ అయి ఎంత? 4. నౌ మళ్ళీ ఫంక్షన్ కాల్ అయి 4 పోయింది. 4 less than or equal to 3? నో కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ కాదు. నా ఇప్పుడు ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది ఎంత? 4 అనుకుంటారు. ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ 4 అనుకుంటారు. కానీ ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. నా ఫస్ట్ ఫంక్షన్ కాల్ అవుతుంది. నా ఎంత వెళ్తుంది? 1. 1 less than or equal to 3? ఎస్ అంటే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ అంటే ఈ ఫంక్షనే అనుకుంటున్నారు కదా, ఈ ఫంక్షన్ కాదు. ఎలాంటి ఇంకో ఫంక్షన్, కాపీ, డూప్లికేట్ ఫంక్షన్, కాపీ, ఇంకో ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ ఇంటూ ఐ. నౌ ఇఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, నౌ ఫంక్షన్ ఐ ప్లస్ 1. నౌ printf percentage d comma I. నౌ ఈ ఫంక్షనే కాదు, ఇలాంటి ఇంకో ఫంక్షన్ కాలేదు, కాపీ. What is I value? 2. 2 less than or equal to 3? ఎస్ అంటే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ అంటే ఈ ఫంక్షనా? ఈ ఫంక్షన్ కాదు, ఇలాంటి ఇంకొక ఫంక్షన్, ఫంక్షన్ ఇంట్ ఐ. నౌ ఇఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, నౌ ఫంక్షన్ ఐ ప్లస్ 1. నౌ ప్రింట్ ఐ. నా ఫంక్షన్ కాల్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత వెళ్తుంది? 3. నా 3 less than or equal to 3? ఎస్ కాబట్టి ఫంక్షన్ కాల్ అవుతుంది. అంటే ఈ ఫంక్షనా? ఈ ఫంక్షన్ కాదు, ఇలాంటి ఇంకొక ఫంక్షన్, ఫంక్షన్ ఇంటూ ఐ. ఇఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అయితే నా ఫంక్షన్ ఐ ప్లస్ 1. Now printf percentage d comma I. Now ఇప్పుడు ఫంక్షన్ కాల్ అవుతుంది. నా ఐ వాల్యూ వెళ్తుంది ఎంత? 4. 4 less than or equal to 3? నో కాబట్టి ఈ కండిషన్ ఏమైంది? ఫాల్స్. నౌ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే డైరెక్ట్ గా నెక్స్ట్. అంటే ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది ఎంత? 4. 4 ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? అంటే ఈ ఫంక్షన్ ని ఎక్కడి నుంచి కాల్ చేశామో అక్కడికి వెళ్తుంది. అంటే ఈ ఫంక్షన్ ని ఇక్కడి నుంచి కాల్ చేశాము కాబట్టి ఇక్కడికి వస్తుంది.
ఇక్కడికి బ్యాక్ వచ్చిన తర్వాత ఈ కండిషన్ ట్రూ కావడం వల్ల ట్రూ బ్లాక్ వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది, ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. నా వాట్ ఈస్ ఐ వాల్యూ ఇన్ దిస్ ఫంక్షన్ 3 అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే ఈ ఫంక్షన్ కాల్ అయింది ఇక్కడ నుంచి కాబట్టి. నా సో ఇది ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నా వాట్ 2 మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. నా ఇప్పుడు ఈ ఐ ఎగ్జిక్యూట్ అవుతుంది. నా ఎంత 1 ఇక్కడ ఐ వాల్యూ. నా ఆన్సర్ ఎంత వచ్చింది? 4 3 2 1. హలో, ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కనుక మీరు ఇక్కడ రాశారు అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 1 2 3 4 వస్తుంది. అదే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కనుక ఇక్కడ రాశారు, ఫంక్షన్ కాలింగ్ తర్వాత రాశారు అనుకో, రివర్స్ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. 4 3 2 1 వస్తుంది. రికర్షన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ లూప్ ని ఫామ్ చేయడం కాదు మీరు అనుకుంటున్నట్టు. రికర్షన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ ని రివర్స్ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ చేయడం. ఇలా 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 అలా వెళ్ళి ఇలా 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 బ్యాక్ వస్తుంది. ప్రోగ్రామ్ రికర్షన్ యొక్క మెయిన్ యూజ్ ఏంటి అంటే ప్రోగ్రామ్ ని రివర్స్ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ చేయించడం. చాలు. నా ఫోన్ నెంబర్ సో మీకు ఇస్తాను, తీసుకోండి. 9849171716. ఇది నా వాట్సాప్ నెంబర్ కూడా. మీకు 24/7 లో అవైలబుల్ గా ఉంటాను, యూజ్ చేసుకోండి. మీరు సిలో స్ట్రాంగ్ కావాలనుకుంటే, మీ ఐటీ బేస్ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే నేను ఆల్వేస్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంటాను. మన ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో బిఎన్ రెడ్డి నగర్ లో ఉంటుంది. మీరు నా ఇన్స్టిట్యూట్కి వచ్చినట్టయితే మీరు అట్లీస్ట్ ఫస్ట్ 2-3 క్లాసెస్ వింటే చాలు, అసలు శ్రీధర్ సార్ అంటే ఏంది, ఎలా ఉంటుంది టీచింగ్ అని మీకు అర్థమవుతుంది. అంతేకాని ఊర్లో ఎక్కడో కూర్చొని మీరు నేర్చుకోవాలనుకుంటే అది పాసిబుల్ కాదు. ఒకసారి SIITని విజిట్ చేయండి, మీకే దాని రిజల్ట్ ఏంటో తెలుస్తుంది.